ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం శ్రీ ఆదికేశవ స్వామి ఆలయం, గుంటూరు జిల్లా చేబ్రోలు 1213లో నిర్మించిన దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆలయ ఎంట్రన్స్ ఒక కోటలాగా ఉంటుంది, ఎర్ర కోటలాగా. ఈ ఆలయాన్ని సూర్యవంశానికి చెందిన కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి పరిపాలనలో సేనాని జయప్ప తండ్రి పినచోడు 1213న ఈ ఆలయాన్ని నిర్మించారని శాసనాలు తెలుపుతూ ఉన్నాయి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని ప్రతీతి. అంటే ఏ రూపంలో ఉన్న బ్రహ్మలను నమస్కరించినా అది ఆది బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన కేశవునికే దక్కుతుందని అర్థం. ఆది కేశవుడు అంటే అందమైన కేశవుని గలవాడు. ఈ ఆలయాలలో 3 ఆలయాలు ఉన్నాయి. ఒకటి ఆంజనేయ స్వామి ఆలయం, ఇంకోటి రాజ్యలక్ష్మి ఆలయం, ఇంకోటి ఆదికేశవుని ఆలయం. కా అంటే బ్రహ్మ, ఈశ అంటే ఈశ్వరుడు, వా అనగా వర్తతీతి అని అర్థం. బ్రహ్మ ఈశ్వరులను వర్తింపజేసే పరబ్రహ్మణ అని అర్థం. ఇదే మొదట ఆంజనేయ స్వామి ఆలయం. ఇచ్చట స్వామి శంఖ వామహస్తాలతో చక్రం ధరించినట్టు ఉంటారు. ముఖ మండపం ఇరువైపులా గజాన్ని అధిరోహించిన యాలి శిల్పాలు, విమాన గోపురం త్రితలంగా ఉంటుంది. దీన్ని త్రితల వేద విమానం అని కూడా అంటారు. ఇక్కడ మూలమూర్తికి ప్రతి పున్నమి నాడు గరుడ సేవ జరుగుతుంది. ఇక్కడ మరో కథనం ప్రకారం కేసి అనే రాక్షసిని సంహరించడం వల్ల కేశవుడైనారు అనుకుంటారు. కేశవ అని పిలిస్తే నేనున్నాను అని పలికే దైవం అని భక్తులను నమ్ముతూ ఉంటారు. శ్రీ ఆదిలక్ష్మి కేశవ స్వామి వారి పట్టమహిషి రాజ్యలక్ష్మి తాయారు. అమ్మవారు పద్మసింహాసన రుడిగా అభయ వరద కమల హస్తములతో దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ దారిద్ర్య బాధలు తీర్చి అదములను సదములుగా దీవిస్తుంది. ఈ పలకపై ఏదో శాసనాలు రాసి ఉన్నాయి. దైవ దర్శనం. చూశారుగా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.